అగ్నిఫై ఈ పేరు వింటేనే డ్రాగన్ కంట్రీ నిలువునా వణికిపోతుంది. అందుకు ఏకైక కారణం ఈ క్షిపణికి చైనాలోని ఏ సిటీనైనా ధ్వంసం చేసే సత్తా ఉండటమే. కానీ ఇప్పుడు అదే అగ్ని క్షిపణి అమెరికాను కూడా వణికించబోతోంది. ఎందుకంటే అగ్నిఫైకు అప్డేట్ వర్షన్ పరీక్షకు రంగం సిద్ధమైంది. అవును, ప్రభుత్వం ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే అగ్ని-6 మాన్స్టర్ మిసైల్ను పరీక్షించడానికి సిద్ధంగా ఉన్నామని DRDO సంచలన ప్రకటన చేసింది. మిసైల్ ఫోర్స్ అభివృద్ధిపై దృష్టి పెట్టిన ఈ సంస్థ ప్రపంచంలో ఏ మూలకైనా చేరుకోగలిగే సత్తా ఉన్న అగ్ని-6 క్షిపణి పరీక్షకు సిద్ధమని క్లియర్ క్లారిటీ ఇచ్చేసింది. మోడీ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఒక్కటే పెండింగ్ అని ప్రకటించింది. ఈ ప్రకటనే భారత శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇంతకు అగ్ని-6 గురించి DRDO ఇచ్చిన క్లారిటీ ఏంటి? అమెరికాను సైతం టచ్ చేయగల మిసైల్ భారత అమ్ముల పొదిలో చేరే సమయం వచ్చిందా? వాచ్ దిస్. చైనాను వణికేస్తున్న అగ్ని-5కి అప్డేటెడ్ వర్షన్ నిజమేనా? అమెరికా అంతు చూసే అగ్ని-6 మిసైల్ రెడీ అవుతోందా? అగ్ని-6 మిసైల్ భారత్ను పవర్ఫుల్గా మార్చబోతోందా? అగ్ని-5 సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటే ఉపరితలం నుంచి వాయుతలంలోకి ప్రయోగించగలిగే దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి. 5000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై దీని సాయంతో దాడి చేయొచ్చు. అంటే చైనా మొత్తం, ఆఫ్రికా, యూరోప్లోని కొన్ని ప్రాంతాల్లోని లక్ష్యాలపై అగ్ని-5తో దాడులు చేసేందుకు వీలు పడుతుంది. 50,000 కేజీల బరువుండే ఈ క్షిపణి అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలదు. 1500 కేజీల అణు వార్ హెడ్ తో ఇది దాడులు చేస్తుంది. ఈ ప్రత్యేకతలే అగ్ని-5ను భారత్లోని మోస్ట్ డెడ్లీయెస్ట్ మిసైల్ సరసన నిలిపే అగ్ని-5 కెనస్టరైజ్డ్ క్షిపణి. కెనస్టర్ అంటే గొట్టం లాంటి పరికరం. దీని నుంచి కూడా మిసైల్ ని ప్రయోగించేందుకు వీలు పడుతుంది. ఫలితంగా అగ్ని-5 మిసైల్ ను రోడ్డు లేదా రైలు మార్గాల్లో ఈజీగా తరలించి ప్రయోగించవచ్చు. అన్ని రకాల వాతావరణంలోనూ తరలించి ప్రయోగించేందుకు కెనస్టరైజేషన్ ఉపయోగపడుతుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి అగ్ని-5 క్షిపణి డ్రాగన్ కంట్రీని వణికించింది. కానీ భారత్ చేసిన తాజా ప్రకటన అగ్రరాజ్యం అమెరికాను కూడా వణికించబోతోంది. ఎందుకంటే ఈ క్షిపణి రేంజ్ ఆల్మోస్ట్ అన్లిమిటెడ్. చాలా ఏళ్ల క్రితం ఒక విద్యార్థి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాంను విచిత్రమైన ప్రశ్న అడిగాడు. అగ్ని మిసైల్ అమెరికాను నాశనం చేయగలదా అని ప్రశ్నించాడు. అయితే కలాం జోక్యం చేసుకుని, ప్రస్తుతానికి మనకు ఎవరు శత్రువులు లేరు. అయితే ప్రపంచం మొత్తం ఏకమే 4 దిక్కుల నుండి మనల్ని నాశనం చేయడానికి వచ్చినా వారిని నిలువరించే శక్తి మన దేశానికి ఉందని వివరించారు. అప్పుడు కలాం చెప్పిన శక్తి మరేదో కాదు, అగ్ని-6 క్షిపణి. అగ్ని-5కు అప్డేటెడ్ వర్షనే ఇది. 1 కంటే ఎక్కువ న్యూక్లియర్ వార్ హెడ్లను మోసుకెళ్లేలా అగ్ని-6ని రూపొందిస్తున్నారు. ఇది ఒకేసారి 10 వార్ హెడ్లు మోసుకెళ్లగలదట. అంటే ఒక్కసారి క్షిపణిలో అణుబాంబులను అమర్చి ప్రయోగిస్తే ఒక్కసారి 10 టార్గెట్లను ధ్వంసం చేస్తుంది. ఒక్క అణుబాంబు వేస్తేనే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఒకేసారి టార్గెట్లను సెట్ చేసి మరి 10-20 బాంబులను వేస్తే అమెరికా అయినా నామరూపాలు లేకుండా పోవలసిందే. ఇది శత్రువు రక్షణ వ్యవస్థను విచ్ఛిన్నం చేసి మరి ముందుకు దూసుకెళ్లగలదు. ఢిల్లీలో జరిగిన నేషనల్ సెక్యూరిటీ సమిట్ 2.0లో DRDO చైర్మన్ సమీర్ వి కామత్ ఈ మిసైల్ గురించి సంచలన ప్రకటన చేశారు. కేంద్రం నుంచి అనుమతి లభించగానే అగ్ని-6 అధునాతన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షకు తాము సిద్ధమని వెల్లడించారు. ఆ ప్రకటన ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారి భారత్ వైపు తిప్పింది. అగ్ని-6 4 దిశల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. ఈ క్షిపణిలో వాడే మేనవరబుల్ వార్ హెడ్ల కారణంగా అగ్ని-6 పరిధి మరింత పెరిగింది. ఈ క్షిపణి 8,000 నుంచి 12,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తాకగలదని భావిస్తున్నారు. అనధికారికంగా అయితే 16,000 కిలోమీటర్ల పరిధి ఉంటుందని చెబుతున్నారు. అంటే అమెరికా ఒక్కటే కాదు, ప్రపంచం మొత్తం దీని పరిధిలోకి వస్తుందన్నమాట. ఈ క్షిపణిని ఎక్కడికైనా తరలించగలిగేలా, ఈజీగా ప్రయోగించగలిగేలా రూపకల్పన చేశారు. జలాంతర్గాములు, లాంఛీల నుంచి కూడా దీన్ని ప్రయోగించవచ్చు. అంటే మన సరిహద్దుల వరకు తరలించి మరి దీన్ని శత్రు దేశాలపైకి ప్రయోగించవచ్చు. ఇలాంటి క్షిపణులు ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా దగ్గర మాత్రమే ఉన్నాయి. అగ్ని-6 అందుబాటులోకి వస్తే ఆ దేశాల సరసన భారత్ కూడా చేరుతుంది. ఇది జరగొద్దని చైనాతో పాటు అమెరికా కూడా కోరుకుంటోంది. అందుకే గత సంవత్సరం భారత సముద్ర జలాల్లోకి తన నిఘా నౌకను పంపించింది. ఎందుకంటే అప్పుడు భారత్ హిందూ మహాసముద్రంలో సుదీర్ఘ నోటం జారీ చేసింది. అది అగ్ని-6 పరీక్ష కోసమే అని ట్రంప్ సర్కార్ అనుమానించింది.
నోటిస్ట్ ఎయిర్మెన్ నే నోటమ్ గా పిలుస్తారు. సాధారణంగా క్షిపణులు ప్రయోగించే సమయంలో ఆయా దేశాలు నోటమును జారీ చేస్తాయి. గత ఏడాది ఆగస్టులో హిందూ మహాసముద్రంలో భారత్ నోటమ్ జారీ చేసింది. ఏకంగా 4795 కిలోమీటర్ల మేర ఎవరు గగనతల కార్యకలాపాలు నిర్వహించకూడదని నోటంలో భారత్ వెల్లడించింది. మధ్య స్వల్ప పరిధి క్షిపణుల పరీక్షలకు కేవలం 1560 కిలోమీటర్ల పరిధిలోనే నోటమును జారీ చేస్తారు. ఇటువంటి నోటమ్స్ ను భారత్ గతంలో కూడా జారీ చేసింది. కానీ అప్పుడు మాత్రం ఏకంగా 4795 కిలోమీటర్ల మేర నోటమ్ జారీ చేసింది. ఇక్కడే మోడీ సర్కార్ ఏదో పెద్ద క్షిపణి పరీక్షకే సిద్ధపడిందని పాశ్చాత్య దేశాలు అనుమానాన్ని వ్యక్తం చేశాయి. అమెరికా అయితే ఇది ఖచ్చితంగా అగ్ని-5 కు అప్డేటెడ్ వర్షనే అని నమ్మింది. వెంటనే తన నిఘా నౌకను హిందూ మహాసముద్రంలో దించింది. ఆ నౌక పేరు యుఎస్ఎస్ శాంతా బార్బరా. ఇండిపెండెన్స్ క్లాస్ కి చెందిన యుద్ధ నౌకే యుఎస్ఎస్ శాంతా బార్బరా తీర ప్రాంతం కార్యకలాపాలను, వివిధ రకాల ఆయుధ కార్యకలాపాలను ట్రాక్ చేసి వివరాలను అందించడమే ఈ నౌక పని. ఈ నౌకలోని సెన్సార్ సూట్ లో సీ గిరాఫ్ ఏఎంబి రాడార్ ఉంటుంది. ఈ రాడార్ భిన్న రకాల్లో 3D రూపంలో గాల్లోని, ఉపరితలంలోని ఆయుధాలను ట్రాక్ చేసి చూపిస్తుంది. అంతేకాదు అత్యంత వేగంగా దూసుకువెళ్లే వాటిని, తక్కువ ఎత్తులో ఎగిరే క్షిపణుల్ని కూడా సీ గిరాఫ్ ఏఎంబి రాడార్ గుర్తించి ఆ వివరాలను రికార్డ్ చేస్తుంది. ప్రధానంగా మిస్సైల్ ప్లామ్స్, టెంపరేచర్ వంటి అంశాల ఆధారంగా పరీక్షించింది. ఏ టైపు మిస్సైల్ ఇట్టే గుర్తించగల సామర్థ్యం శాంతా బార్బరాకి ఉంది. అందుకే ఈ నౌకను గూఢచారిగా చెబుతారు. అలాంటి పవర్ఫుల్ నిఘా నౌకను హిందూ మహాసముద్రంలోకి పంపడానికి అగ్ని-6 క్షిపణి పరీక్ష అనుమానాలే కారణమని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే భారత్ ఆ క్షిపణిని పరీక్షించలేదు. తాజా డిఆర్డీఓ చైర్మన్ ప్రకటనతో త్వరలోనే ఈ మాన్స్టర్ మిస్సైల్ పరీక్ష ఖాయమయ్యే అవకాశం కనిపిస్తోంది. అందుకే యావత్ ప్రపంచం అటెన్షన్ మరోసారి భారత్ వైపు తిరిగింది. ఒక్కసారి ఈ మాన్స్టర్ మిస్సైల్ భారత్ అమ్ముల పొదిలో చేరితే మనల్ని టచ్ చేయాలనే ధైర్యం అమెరికా కూడా చేయదు.